చాలా ఎక్కువ మన ఫెస్టివల్ అది చాలా ప్రత్యేకమైన ఫెస్టివల్ అన్నమాట. సో మనము ఇప్పుడు ఫస్ట్ జగన్నాథ లీలలు అందరూ నిన్నటి నుంచి చెప్పుకుంటున్నాం కదా. నిన్న మాతాజీ ప్రభుజీ వాళ్ళు కూడా చాలా మంచి మంచి లీలలు చెప్పారు జగన్నాథుడి గురించి. ఇవాళ కూడా మనం కొన్ని జగన్నాథుడి గురించి ఆయన గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సో ఫస్ట్ నేను జగన్నాథ అష్టకం నుంచి ప్రారంభం చేస్తాను. జగన్నాథ అష్టకము ఆదిశంకరాచార్య ఆదిశంకరాచార్యులు రచించారనమాట ఇది. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రా సుభద్రాభ్యాం శ్రీ జగన్నాథాయ తే నమః. నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందండి అందరికి? ఎస్ మాతాజీ, క్లియర్ అండ్ మాట్లాడు. హరే కృష్ణ. हरे कृष्णा माता जी, दंडवत प्रणाम। హరే కృష్ణ ధన్యవాదాలు. కదాచిత్ కాలింది తట విపిన సంగీత కరావు ముదాంబిరి నారీ వదనా కమాల స్వాద మధుప రమా శంభు బ్రహ్మ మరపతి గణి చర్చిత పాదో జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపిచ్చం కటితటే దుకూలం నేత్రాంతే సహచరా కటాక్షం విదధాతే సదా శ్రీమద్ వృందావన వసతి లీలా పరిచాయో జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. మహాంబుదే స్థిరే కనకరుచిరే నీలశిఖరే వసన్ ప్రసాదాంత సహజ బలభద్రేణ బలినా సుభద్రా మధ్యస్థ సకల సుర సేవా వసరాదో జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. కృపా పరవార జల జలద శ్రీని రుచిరో రమావని రామ స్ఫురదమలా సంకి పంకేరుహమూక సురేంద్రైరాధ్య శృతి గణ శిఖాంగీత చరితో జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. రతారుడో గచ్చన్ పతి మిలిత భూదేవ పటలే స్తుతి ప్రాదుర్భావ పత పతి పదాముపాకర్ణ్య సదయా దయా సింధుర్బంధు సకల జగత సింధు సుతయా జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. పరబ్రహ్మ పీడా కవల్ పువల యదాలోత్ఫుల్ల నయనో నివాసి నీలాద్రౌ నిహిత చరణో నంత శిరసి రసానంది రాధా సరసవపురాలింగన సుకో జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే.
न वैव्याञ्चे राज्यं न च कनकमाणिक्यविभवम् न याचेऽहं रम्यां सकलजनकाम्यां वरवधूम् सदा काले काले प्रमथपतिना गीता चरितो जगन्नाथ स्वामी नयनपथगामी भवतु मे जगन्नाथ स्वामी नयनपथगामी भवतु मे हरत्वं संसारं द्रुततरम् असारं सुरपते हरत्वं पापानां विततिमपारां यादवपते अहो दीननाथे विहिताचरणो निश्चिलमिदम् जगन्नाथ स्वामी नयनपथगामी भवतु मे जगन्नाथ स्वामी नयनपथगामी भवतु मे जगन्नाथाष्टकं पुण्यं यः पठेत् प्रयता शुचिः सर्वपापा विशुद्धात्मा विष्णुलोकं स गच्छति हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। इति श्री जगन्नाथाष्टकं की जय। हरिनाम संकीर्तन की जय। श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। नित्य गौर प्रेमानंदे हरि हरि बोल। हरि ओम तत्सत। हरे कृष्ण। మనము ఇవాళ జగన్నాథుని గురించి మనం కొన్ని తెలుసుకున్నాము. యాక్చువల్ గా రథయాత్ర గురించి మనం తెలుసుకున్నాము. రథయాత్ర అసలు మొట్టమొదటిసారి ఎప్పుడు స్టార్ట్ అయింది ఆ విషయం మనము తెలుసుకున్నాము. మీకు ఎవరికైనా తెలుసా మాతాజీ అండ్ ప్రభుజీస్ అసలు మొట్టమొదట ఎలా స్టార్ట్ అయింది ఇది అనేసి? శాన్ హరే కృష్ణ. ఫ్రాన్సిస్కోలో ఒక భక్తురాలు ప్రభుపాదుల వారికి ఒక డేటీని బొమ్మ అనుకుని తీసుకొచ్చిస్తుంది. అదేనా మాతది? మాతాజీ అది ఇక్కడ మన భౌతిక లోకంలో యాక్చువల్ గా మనకి అంటే ద్వాపర యుగంలో జరిగిన సంఘటన గురించి నేను చెప్పబోతున్నాను మాతాజీ. అసలు ఎప్పుడు మొదలైంది అనేది నిన్న మాతాజీ కూడా మనకి చెప్పారు. మాతాజీ ప్రభుజీ చాలా బాగా చెప్పారు కొన్ని విషయాలు. ఒక్క నిమిషం. ద్వారకలో ఉంటే అందరు కృష్ణుడి యొక్క భార్యలు ఎవరైతే ఉంటారో 16,108 భార్యలు వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా బృందావనంలో ఏం జరిగిందని తెలుసుకోవాలనే కుతూహలంతో ఉండేటప్పటికి అక్కడ పాస్ట్ టైమ్స్ తెలిసిన రోహిణీ మాతని అడుగుతారు అన్నమాట, చెప్పమని, ఎందుకు అలాగని. అలా చెబుతున్నప్పుడు ద్వారపాలకులాగా అంటే కృష్ణ మళ్ళీ వింటే అక్కడికి వెళ్ళిపోతారు ఇవన్నీ తెలుసుకొని అని కాపలాగా సుభద్రాదేవిని పెడతారు. రోహిణీ మాత ఎప్పుడైతే చెబుతూ ఉంటుందో తను కూడా లీనమైపోతుంది. ఎప్పుడు వస్తారో తెలియదు. బలభద్రుడు కృష్ణుడు కూడా వచ్చేసి వింటూ తన్మయత్వానికి లోనయ్యి వాళ్ళ చేతుల దగ్గరకు వచ్చేసినప్పుడు ఉన్న రూపాన్ని మనము పూరిలో మనం చూడగలుగుతున్నామని, అది కూడా నారదుల వారి కోరిక మేరకు అందరికీ దర్శనం ఇచ్చారు అదే రూపంలో అనేది తెలుసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అయితే నేను ఈ విషయం తెలుసుకున్నాను కదా మాతాజీ. యాక్చువల్ గా ఇంకో స్టోరీ కూడా ఉంటుంది. ఎందుకంటే చైతన్య మహాప్రభు హరే కృష్ణ మాత దండప్రాణం. యాక్చువల్లీ రథయాత్ర ప్రారంభం అయింది ద్వాపర యుగంలో. గోపికలంతా శ్రీకృష్ణ పరమాత్మని చూడాలని అనుకుంటారు. ఎప్పటికీ స్వామి రారు. ఎప్పటికీ రారు స్వామి. రాకపోయినప్పుడు అప్పుడు ఈ గోపికలంతా స్వామివారిని వేడుకుని స్వామివారు వస్తున్నారని చివరిగా తెలుసుకుని అప్పుడు వీళ్ళందరూ ఒక యాత్రగా నిర్వహిస్తారంట వాళ్ళ బృందావనానికి తీసుకెళ్ళడానికి అన్నట్లు తెలుపడుతుంది. అదే విషయం ఇప్పుడు నేను షేర్ చేసుకోబోతున్నాను మాతాజీ. యాక్చువల్ గా మనం ఇప్పుడు ఫస్ట్ బృందావన్కి వెళ్ళిపోదాం మాతాజీ అందరం. సో అంటే డైరెక్ట్ గా వెళ్ళలేం కాబట్టి జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, మనం బృందావనంలో ఉన్నామా అని అనుకోండి. గోవర్ధన పర్వతము
అక్కడ చక్కగా అన్ని పక్షులు, ఇంకా అక్కడ పచ్చని చెట్లు అవన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. అక్కడ ఆవులు, ఇంకా చెట్ల మీద కోతులు, ఇంకా అక్కడంతా చాలా మంచి మంచి వనాల్లో మంచి పుష్పాలు, చక్కగా వనమంతా చాలా బాగుంది మాతాజీ అక్కడ. ఆ పక్కన అక్కడ గో గో మన కన్నయ్య వాళ్ళ గోప సఖాలతోటి చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు. అందరితో చక్కగా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ బాగా ఆడుకుంటున్నారు అనమాట. అయితే అప్పుడు నారద ముని వస్తాడనమాట. నారద ముని వచ్చి చెప్తాడనమాట, కృష్ణ, ఆ, ఆ, మీరు దేవాది దేవుడు కదా, మీరు ఇక్కడికి వచ్చి మీరు ఎందుకు అసలు ఇక్కడికి ఈ అవతారం ఎందుకు తీసుకున్నారు మీరు? మీరు వచ్చి ధర్మ సంస్థాపన చేయడానికి మీరు తీసుకొచ్చారు కదా, మరి మీరు ఆ సంగతి మర్చిపోయి ఇక్కడ మీరు ఈ ఆటల్లో ఇక్కడ అంతా బిజీ అయిపోయారు. యాక్చువల్ గా కృష్ణకి బృందావనం అన్న వాళ్ళ అక్కడ గోపికలు, గోపాలులు, ఇంకా ఆవులు, అక్కడి ఇది గోవర్ధన్ గిరి ఇవన్నీ అంటే ఎంతో చాలా చాలా ఇష్టం అన్నమాట. అవన్నిటిని చూస్తే ఆయన అసలు అన్ని మొత్తం మర్చిపోతాడు. ఆయన దేవాది దేవుడు అనే సంగతి కూడా మర్చిపోతాడు అనమాట. అంత లీనమైపోయి అక్కడ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఇంకా నారద ముని వచ్చి గుర్తు చేస్తారన్నమాట. అసలు మీరు ఎందుకు వచ్చారు? గుర్తుందా మీకు అసలు? మీరు వెళ్ళాలి కదా మరి ధర్మ సంస్థాపన కోసము. అక్కడ దేవకి వసుదేవులు మీ తల్లిదండ్రుల్ని కంసుడు చెరసాలలో వేసి వాళ్ళని బంధించి ఉన్నారు. వాళ్ళని విడిపించాలి. మీరు మర్చిపోయినట్టున్నారు. మీరు త్వరగా వెళ్తే బాగుంటుంది అంటే, అవునవును కరెక్టే, నేను వెళ్ళాలి కదా అనేసి అనుకుంటాడు. కానీ మళ్ళీ ఏంటి, మళ్ళీ ఇక్కడ వాళ్ళు గోప బాలులందరూ వాళ్ళందరూ, కృష్ణ ఏం చేస్తున్నావు అక్కడ? నువ్వు వచ్చేసేద్దా, మనం వెళ్ళి మళ్ళీ ఆడుకుందాము అంటే, వస్తున్నా అనేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ అన్ని మర్చిపోతాడు. అయితే ఇంకా నారద ముని అనుకుంటాడు, "ఓహో, ఇలా కాదు, నేను వెళ్ళి కంసాన్ని కొంచెము ఇది చేయాలి, ప్రవోక్ చేయాలి, అప్పుడే అతని ద్వారానే రావాలి పిలుపు" అనేసి కంసుడికి వెళ్ళి చెప్తారన్నమాట. నిన్ను చంపబోయే అష్టమ సంతానము, దేవకికి పుట్టిన అష్టమ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఆయన బృందావనంలో ఉన్నాడు. ఆయనని మీరు పిలిపించండి ఎలాగైనా చేసి అనేసి అతన్ని కొంచెము రెచ్చగొడతాడనమాట. ఓ అవునా అనేసి కంసుడు ఏం చేస్తాడంటే ఇంకా అక్రూరుడిని పంపిస్తాడనమాట. ఇంకా అక్రూరుడు అంటే ఇక్కడ కుస్తీ ఫైటింగ్, అదే కుస్తీ ప్రయోగ ఇవి జరుగుతున్నాయి పోటీలు. సో ఆయనని పిలిపించండి అనేసి అలా చెప్పి పంపిస్తారన్నమాట. ఇంకా అక్రూరుడు కూడా వెళ్తాడన్నమాట. వెళ్ళినప్పుడు బృందావనానికి వెళ్ళినప్పుడు ఇంకా కృష్ణుడు అనుకుంటాడు, సరేలే ఇంకా ఎప్పుడైనా తప్పదు కదా, వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఇంకా అతను కూడా ప్రిపేర్ అయిపోతాడు. కృష్ణ బలరాముడు బయలుదేరతారనమాట. అప్పుడు ఇంకా నందబాబా వాళ్ళందరూ కూడా మేము కూడా వస్తాము, మళ్ళీ మనం వెళ్ళి మనం అందరం కలిసి వచ్చేద్దాము అని అంటారు. అయితే ఇంకా సరే అనేసి అనుకుంటాడు. కృష్ణుడు కూడా ఏమనుకుంటున్నాడంటే వాళ్ళ అక్కడ వాళ్ళని విడిపించేసి బృందావనం వచ్చేద్దామనే దాని వల్లనే అలా అనుకుని వెళ్తారనమాట, బయలుదేరతాడు. కానీ ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళేటప్పుడు యశోదమాత అంటుంది, ఎందుకు ఇప్పుడు వెళ్ళి మీరు ఇంకా చాలా చిన్నగా ఉన్నారు కదా, వెళ్ళడం ఎందుకు, వద్దు అంటే, లేదమ్మా మేము వచ్చేస్తాము తొందరగానే, మేము వెళ్ళి 2 రోజుల్లో తిరిగి వస్తూనే ఉంటామంటే, 2 రోజులు అంటే నా ప్రాణం పోయినంత పని, నేను ఉండలేను, మీరు త్వరగా వచ్చేసేయండి అంటే, సరే అమ్మా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మేము పని అవగొట్టుకొని వచ్చేస్తాము అనేసి అంటారనమాట. అంటే సరే అనేసి అంటారన్నమాట. అంటే అప్పుడు ఇంకా యశోదమ్మ అంటుంది, చాలా కొంచెం కన్విన్స్ చేస్తారన్నమాట. అంటే మీరు జాగ్రత్తగా చూసుకోండి మీరు, మేము తొందరగానే వచ్చేస్తాం, మా పని పూర్తవగానే తొందరగానే వచ్చేస్తాము అనేసి అంటాడనమాట. అయితే సరే ఇంకా నందబాబు అంటారు, సరే నేను కూడా వస్తాను కదా, నేను తీసుకొని వస్తానులే అనేసి బయలుదేరతారు. బయలుదేరేటప్పుడు ఇంకా గోపికలు కూడా అందరూ ఎందుకు వెళ్ళడము, వద్దు అనేసి ఇంక గోపబాలుడు వాళ్ళందరూ కూడా అంటారన్నమాట. అయితే లేదు లేదు వచ్చేస్తాను, నేను 2 రోజుల్లో వచ్చేస్తాను అనేసి అందరికీ చెప్తారన్నమాట, నచ్చ చెప్తారు. వాళ్ళేమో 2 రోజులు అంటే మాకు మేము చాలా రోజులుగా ఉంటుంది, మేము అన్ని రోజులు మేము ఉండలేము నేను విడిచి అనేసి వాళ్ళు ఇంకా అడ్డుపడతారన్నమాట. చాలా రకాలుగా ప్రయత్నం చేస్తారు అతన్ని పంపించకుండా ఉండడానికి. ఇంకా తప్పదు అనేసి ఇంకా వెళ్తారు. తర్వాత యశోదమయ్య కూడా కావలసినవన్నీ తినుబండారాలు అవన్నీ ప్రసాదాలన్నీ పెట్టి పంపిస్తుందన్నమాట. మధ్యలో ఆకలేస్తే మీరు తినండి అని చెప్పేసి అన్ని నింపి కుండల్లో నింపి పెడుతుంది. ఇంకా సరే అనేసి అందరికి వెళ్తారు. కొంతమంది గోపబాలులు కూడా ఆయనతో వెళ్తారన్నమాట.
వెళ్ళిన తర్వాత అక్కడ కంసుడిని సంహరిస్తారు. అక్కడ కంసుని సంహరించిన తర్వాత తల్లిదండ్రుల్ని దేవకి వసుదేవుల్ని విడిపిస్తారు. విడిపించిన తర్వాత ఇంకా వచ్చేద్దాం అనేసరికి మళ్ళీ అనుకుంటాడు, అరే నేనిప్పుడు వచ్చేస్తే ఇప్పుడు కంసుడికి 2 భార్యలున్నారు. అస్థి ప్రాప్తి అనేసి. వాళ్ళ తండ్రి జరాసంధుడు. ఆయన నా మీద కోపంగా ఉంటాడు. ఎలా అయినా వాళ్ళ అల్లుడిని చంపేసాను కదా అనేసి కోపంగా ఉంటాడు. సో ఇప్పుడు నేను బృందావన్‌కి వెళ్ళిపోయాననుకోండి, అతను కోపంతోటి బృందావన్‌కి అతని సైన్యాన్ని తీసుకొనొచ్చేసి అసలే వాళ్ళది చాలా పెద్ద సైన్యము. పెద్ద రాజ్యం కాబట్టి సైన్యం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ సైన్యాన్ని తీసుకొని బృందావన్‌కొచ్చేసి నా మీద పగతో ఇక్కడ వీళ్ళందరి మీద అటాక్ చేస్తే వీళ్ళకి చాలా ప్రమాదం జరుగుతుంది. సో అందుకోసమే వద్దు, ఇప్పుడే వద్దు అనేసి ఆలోచించేసి నందబాబాకి చెప్తారన్నమాట. బాబా మీరు వెళ్ళిపోండి. నేనింకా ఒక చిన్న పనుంది. నేను ఆ పని చూసుకొని 2 రోజుల్లో మళ్ళీ తిరిగొచ్చేస్తాను. అంటే వద్దు కృష్ణ వచ్చేసేయి. మాతో వచ్చేసేయి. ఎందుకు? ఏం పని నీకు? అనేసి అంటాడు. అంటే హ్మ్. లేదు లేదు బాబా నేను వచ్చేస్తాను అనేసి మళ్ళీ ఇక్కడ నందిబాబాకి గూడా చెప్తాడన్నమాట. చెప్తే నందబాబా అంటాడు, ఆహ్, నేను నాకు ఇది అంటే నేను చనిపోయినంత పని నాకు. నిన్ను వదిలి ఎళ్ళిపోవడము. యశోదమయ్య ఊరుకోదు. అలా చేస్తే వచ్చేసేయి వద్దు అంటే ఇంకా చాలా కన్విన్స్ చేస్తారు. కన్విన్స్ చేస్తే ఇంకా తప్పదన్నట్టుగా మళ్ళీ నందబాబా కూడా వచ్చేస్తాడన్నమాట. వచ్చేసిన తర్వాత యశోదమయ్య అడుగుతుందన్నమాట. ఏడి కృష్ణుడు నందబాబా వస్తుంటే కృష్ణ ఏడి 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 అనేసి చూస్తూ ఉంటుంది. ఇలా ఇలా చూస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం మాతాజీ ఫోన్ వస్తుంది. హరే కృష్ణ. అయితే ఇంకా చెప్తాడన్నమాట. నందబాబాని ఎలాగో పంపించేస్తారు. నందబాబా వచ్చేసరికి ఇంకా నందబాబా వచ్చాడనేసి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వస్తారు. కృష్ణ వచ్చాడు, కృష్ణ వచ్చాడు చూద్దాం చూద్దాం రండి అనేసి. వీళ్ళందరూ వస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సఖులందరూ వస్తారు. బాలలు అదే గోప సఖులు, గోపికలు అందరూ వస్తారన్నమాట కృష్ణుడిని కలుద్దామనేసి. యశోదమయ్య కూడా ఏడి ఏడి కృష్ణ ఏడి? ఎక్కడో ఆయన స్ట్రెయిట్‌గా ఎలా వస్తాడులే ఆయన ఆయన చాలా అంటే ఇలా ఇలా వంకర టింకరగా నడుస్తాడు గదా! ఎక్కడో అడవిలో దిగిపోయి ఉంటాడు. ఆవులతో ఆడుకుంటూ ఉన్నట్టున్నాడు. కోతులతోటి ఆవులతోటి. ఎక్కడున్నాడు కృష్ణుడు అని అడుగుతాడు. అయితే ఇంకా నందబాబా యశోదమ్మ నువ్వు కూర్చో నేను నీకు చెప్తాను అంటే, ఏంటి అసలు ఏమైంది ఎందుకు రాలేదు కృష్ణుడు అంటే చెప్తాదన్నమాట. ఇలా అతను ఇట్లా ఇంకా ఏదో పనుందని చెప్పేసి ఇంకా 2 రోజులు అయిన తర్వాత వస్తారనేసి నన్ను పంపించేసాడు అంటే, అసలు మీరు ఎటువంటి తండ్రి? మీరు అలా ఎలా వచ్చేసారు? మీకంటే దశరథ మహారాజు నయము. కొడుకు లేని బాధలో, విరహంలో అతను ప్రాణాలు కూడా వదిలేసాడు. మీరు ఇన్ని ప్రాణాలు ఇంకా పోవట్లేదేంటి? మీరెంత ఎంత కఠినంగా ఉన్నారు మీరు. అంత చిన్న పిల్లాడిని అక్కడ ఎట్లా వదిలేసి వచ్చేసారు మీరు. బహుశా మీరు అక్కడ ఏమన్నా అమ్మేసుంటారు. మంచి అక్కడ పెద్ద సిటీ కదా! మీరు అమ్మేసుంటారు అక్కడ అతన్ని. అది ఇది అనేసి అంటుందన్నమాట. అంటే ఇంకా లేదు లేదు నా మా వచ్చేస్తాడు. హ్మ్. మళ్ళీ నువ్వు ఒక్కదానివే బెంగ పెట్టుకుంటావు అనేసి నన్ను పంపించాడు అనేసి ఇంకా తనకి నచ్చ చెప్తాడు. ఇంకా వీళ్ళందరూ గూడా కృష్ణుడు ఏం చేస్తాడంటే నందబాబాకి అతని యొక్క నెమలి పించము, ఫ్లూట్ ఇంకా అది అతను వేసుకున్న వస్త్రాలు అవన్నీ ఒక మూటలో కట్టి ఇస్తాడన్నమాట. ఇవి మా ఫ్రెండ్స్‌కి అంటే వాళ్ళందరికీ సఖులకందరికి ఇవ్వండి. గోపికలకి, బాలులకి వాళ్ళందరికీ ఇవ్వండి అనేసి ఇచ్చి పంపిస్తాడన్నమాట. అయితే కృష్ణుడు మీ అందరి కోసం ఇవిచ్చాడు అంటే వాళ్ళందరూ చాలా డిసప్పాయింట్ అయిపోతారు. చూసి ఇంకా మాకివన్నీ వద్దు. మాకెందుకు ఇవన్నీ? మాకు కృష్ణుడు కావాలి. అవి ఎవరైతే ధరిస్తారో అతను కావాలి మాకు. ఇవన్నీ మాకెందుకు? మేమేం చేసుకుంటాము అనుకుంటాం. చూడండి మనం గూడా మనకి కృష్ణుడు ఏమన్నా ఇస్తా అంటే మనం అవి కోరుకుంటాము. కానీ కృష్ణుడిని మాత్రం పక్కన పెడతామనమాట. మన కోరికల లిస్ట్ ఎంత పెద్దగా ఉంటుందంటే మనం కృష్ణుడిని మనం అది కావాలి కృష్ణ, ఇది కావాలి కృష్ణ అనేసి మనం అడుగుతూ ఉంటాం. కానీ వాళ్ళు చూడండి వాళ్ళకి ఎంత ప్యూర్ ఉందో ప్రేమ అనేది. వాళ్ళు అవన్నీ మాకు అవసరం లేదు. మాకు కృష్ణుడు కావాలి అని కోరుకుంటున్నారన్నమాట. సో మనం గూడా అలా అంటే కృష్ణుడిని ఫస్ట్ ప్రియారిటీ మనం కృష్ణుడిని పెట్టుకోవాలన్నమాట. కృష్ణ ప్రేమ కృష్ణుడిని పెట్టుకోవాలి. సో అలా వాళ్ళు అంటారన్నమాట. అనేసి ఇంకా సరే అని వెళ్ళిపోతారు. చాలా బాధగా ఉంటారు. కొన్ని రోజులు అలాగే
ఆ వాళ్ళందరూ కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. కృష్ణుడు లేకుండా మనం ఎలా ఉంటాము? ఒకసారి తెలుసా కృష్ణుడికి ఏం చేశాడంటే నేను నెమలి పింఛాన్ని ఇలా అలంకరిస్తుంటే ఇలా చేశాడు అనేసి ఒక గోపిక చెప్తుందన్నమాట. ఇంకో గోపిక అలా ఒకళ్ళకొకరు అలా మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. అంటే కృష్ణుడి గురించి అలా మాట్లాడుకుంటూ వాళ్ళు విరహ బాధలో వాళ్ళు ఇంకా దాంట్లో ఆనందం అనుభవిస్తూ ఉంటారు. ఇంకో 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తారన్నమాట. మెల్లిగా వచ్చేసి బాబా మీరు మొన్న తెచ్చారు కదా! ఆ వస్తువులు మాకు ఇవ్వండి. కృష్ణుడు మా కోసం ఏదో పంపించారన్నారు కదా! అనేసి అందరూ మళ్ళీ ఒక్కొక్కటి తీసుకుంటారు. తీసుకొని మళ్ళా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని బాగా గట్టిగా ఏడ్చేస్తూ ఇంకా వాళ్ళందరూ ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళిపోతారన్నమాట. వెళ్ళిపోయి ఇంకా లాభం లేదు మనమే వెళ్లి తీసుకొద్దాము అని చెప్పేసి వాళ్ళింకా ఎడ్ల బండిని పెట్టుకుంటారన్నమాట. ఎడ్ల బండి కట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బయలుదేరదే బయలుదేరదామని అనుకుంటారు. తర్వాత అక్కడ పెద్దవాళ్ళు ఎవరో చెప్తారన్నమాట. లేదు కృష్ణ వచ్చేస్తాడు కదా! మళ్ళీ మీరెళ్తే అంత కూడా నమ్మకం లేదా నా మాట మీద ఇలా వచ్చేసారేంటి అని అంటాడు. అందుకోసం ఇప్పుడొద్దు వెళ్ళకండి అనేసి అంటాడన్నమాట. అంటే సరే అనేసి వాళ్ళు చెప్పినట్టు వినేసి ఆగిపోతారు. తర్వాత మళ్ళీ అక్కడ ఏమవుతుందంటే ఆహ్, ఆహ్, దేవకి వసుదేవులు వాళ్ళేమంటారంటే, నువ్వు ఇప్పుడు మా కుమారుడివి కదా! నువ్వు రాజవిద్యలు అవన్నీ నేర్చుకోవాలి. కాబట్టి నువ్వు గురుకులానికి వెళ్ళు. సాందీపని మహర్షి ముని దగ్గరికి వెళ్ళాలి. వెళ్లి అక్కడ విద్యలన్నీ నేర్చుకోవాలి అనేసి సడెన్‌గా పంపిస్తారన్నమాట. అయితే ఇంకా ఈయనకి తప్పదన్నట్టుగా కృష్ణుడు వెళ్తాడన్నమాట. అయ్యో! నేను బృందావన్‌కి వెళ్దామనుకుంటే ఆయన సరేలే అనేసి వెళ్తాడు. కృష్ణుడు వెళ్లి అక్కడ గురుకులంలో అన్ని విద్యలు నేర్చుకుంటాడు. నేర్చుకున్నాక అక్కడ ఉన్నా గాని గూడా అతని మనసంతా బృందావనంలో వీళ్ళు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారేమో! అయ్యో! నేనొస్తానని చెప్పాను. ఇదే ఆలోచిస్తూ ఉంటాడన్నమాట. తర్వాత ఆ గురుకులంలో అక్కడ అయిపోయిన తర్వాత వస్తాడు. ఇక్కడికి ద్వారకకొచ్చేసి మళ్ళీ ఆహ్, మథురకొచ్చేసి చూస్తాడన్నమాట. ఆహ్, ఈ పరిగెత్తుకుంటూ వచ్చేసి మొత్తం పైన ఫ్లోర్ అదే రాజభవనంలో మొత్తం పైన టాప్ పైనకి వెళ్ళేసి ఇంకా వెళ్ళి అటువైపు బృందావనం వైపు చూస్తూ ఉంటాడన్నమాట. అక్కడ యమునా నది కనిపిస్తుందన్నమాట. ఏంటి ఈ నది ఇంత పెద్దగా అయిపోయింది. చిన్న నది పాయలాగా ఉండేది. ఇప్పుడేంటి ఇట్లా సముద్రంలాగా అయిపోయింది. నీళ్ళన్నీ ఎలా వస్తున్నాయంటే, ఓహో! బహుశా యశోదమయ్య ఇంకా నంది బాబా, వాళ్ళందరూ ఇట్లా ఏడుస్తున్న కన్నీళ్ళతోటి ఇలా వచ్చేసిందేమో అనేసి అతను అనుకుంటాడన్నమాట. అనుకుని ఇంకా బాగా ఏడుస్తూ ఉంటాడన్నమాట. దుఃఖం వచ్చి నేనెంత మోసం చేశానో, నేను మోసగాడిని అది ఇది అని అతను కొంచెం ఇది చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఎనక నుంచి ఆహ్, ఇతను ఉద్ధవ్ వస్తాడన్నమాట. ఉద్ధవ్ వచ్చి చెయ్యి వేస్తాడు. అయితే ఉద్ధవ్‌ని చూసి గట్టిగా కౌగిలించుకుంటాడన్నమాట. బాగా గట్టిగా ఏడ్చేసి చెప్తాడన్నమాట. "ఉద్ధవ్ నువ్వు వెంటనే వెళ్ళు బృందావన్‌కి వెళ్ళి నేను వస్తున్నాననేసి నువ్వు వాళ్ళకి చెప్పు" అంటే, "నేనెలా చెప్తాను? నీకు తెలుసు కదా! వాళ్ళందరూ కొంచెము అంటే వాళ్ళు ఊ ఊర్లో ఉన్నారు కదా! నేనేమో కొంచెము బాగా అంటే బృహస్పతి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాను. నాకు అంటే నా భాష వాళ్ళకి అర్థమవుతుందో లేదో నా యాక్సెంట్ అది వేరేగా ఉంటుంది కదా! అంటే, సరే నేను ఒక లెటర్ రాసిస్తాను. అది తీసుకెళ్ళు అనేసి ఒక లెటర్ రాసేసి ఇస్తాడన్నమాట. ఇది గోపికలందరికి ఇవ్వు. రాధారాణికివ్వు. నందబాబాని వాళ్ళందరిని చెప్పు. నేను వస్తానని చెప్పేసి అంటే, సరే అనేసి అది తీసుకొని, సరే నువ్వు ఊరుకో. ఇప్పుడు నువ్వు ఏడవకు. నేను వెళ్తానులే అనేసి అతను వెళ్తాడన్నమాట. వెళ్ళేసరికి అక్కడ గుర్రం చప్పుడు ఎక్కడైతే డొక్కలు అది డెక్కలు కనిపిస్తుంటాయి. అంటే గుర్రం రథం వస్తుంటే దుమ్ములేస్తుంది కదా! అప్పుడు గోపబాలులందరూ వాళ్ళు రోజు వాళ్ళు చేసే పనేంటంటే, పొద్దున్నే లేస్తారు. లేచి అవి ఏదో ఒకటి స్వీట్ రైస్ గాని ఏదో ఒకటి చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. అడవిలోకెళ్ళేసి వాళ్ళు గోవులు మేపే దగ్గర చెట్ల మీదకెక్కేసి ఇంక మొత్తం అటువైపే చూస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడు రథం వస్తుంది? ఎప్పుడు మా కృష్ణ వస్తాడు? అనేసి అలా ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. కృష్ణ రాంగానే నేను ఇవన్నీ పెడతాను. ఇతనికి ఇది ఇష్టము. ఈ ఈ ఈ ఐటెమ్ అంటే ఇష్టము. అతనికి నేను ఇది పెడతాను ఇది అనేసి అలా రోజు అదే పనన్నమాట వాళ్ళు. ఇంకా రాత్రి మళ్ళీ సరే డిసప్పాయింట్ అయిపోయి ఇంటికి రావడం. ఇలాగే ఉంటుందన్నమాట. అయితే ఆ రోజు గూడా ఇంకా గుర్రంది అది రథంని చూడగానే కృష్ణ వచ్చేసాడు అని పరిగెత్తుకుంటూ వెళ్తారన్నమాట ఎదురుగు. వెళ్తే ఇంకా మధుమంగలేమో పైన చెట్టు మీద కూర్చుంటాడు. "ఏం మధుమంగల్ నువ్వు రావా?" అంటే అతనంటాడు, "లేదు నేను కృష్ణ మీద అలిగాను. నేను రాను" అనేసి అంటాడన్నమాట. అంటే సరే నీ ఇష్టం అనేసి వాళ్ళెళ్ళిపోతుంటే, వద్దులే నేను గూడా వస్తాను. నాకు కృష్ణని చూడాలని ఉంది అనేసి మళ్ళీ వెంటనే దిగి వస్తాడన్నమాట. అయితే వాళ్ళు ఆహ్,
ఇతన్ని చూస్తాడనమాట. ఉద్ధవ్‌ని చూడగానే మొత్తం కృష్ణ లాగానే ఉంటాడనమాట. ఉద్ధవ్‌కి, కృష్ణకి ఎటువంటి అంటే మొత్తం సేమ్ టు సేమ్ ఉంటారన్నమాట ఇద్దరు గూడా. కాకపోతే కలర్ ఒకటి డిఫరెన్స్ అన్నమాట. అయితే ఏంటి నువ్వు కృష్ణ లాగానే ఉన్నావు కానీ నువ్వు మాత్రం మా కృష్ణవి కావు. ఏంటంటే కృష్ణ ఎంత పెద్దవాడైపోయాడా అంటే అక్కడికెళ్ళి రాజకార్యాల్లో ఎంత బిజీ అయిపోయాడన్నమాట. అతని యొక్క అసిస్టెంట్‌ని పంపించాడు అనేసి వీళ్ళు అనుకుంటారన్నమాట. అంటే ఇక్కడ నందబాబా ఇంకా యశోదమయ్య వాళ్ళ ఇల్లు ఎక్కడుంది అని అడుగుతారన్నమాట. అంటే మీకు వాళ్ళ ఇల్లు కావాలా? వాళ్ళ ఇల్లు అంటే అలా చెప్పడం కష్టం గానీ ఈ నది పారుతుంది కదా! ఆ నదిని అలా పట్టుకొని మీరు వెళ్ళిపోండి అంటే, అదేంటి అలా చూపిస్తున్నారు అంటే, అవును అది నది కాదు. అది ఏంటంటే యశోదమయ్య ఇంకా నందబాబా రోజు ఏడుస్తుంటే వాళ్ళ కన్నీళ్ళతోటి అది అలా అలా వచ్చేసింది. అది నదిలాగా ఉంది. దాన్ని పట్టుకొని వెళ్తే అది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అదే వాళ్ళ ఇల్లు అని చెప్తారన్నమాట. అయితే ఇంకా వీళ్ళనుకుంటారు కొంచెము ఇదిగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళంటారన్నమాట. కృష్ణుడు ఏం పంపించాడు మాకు అంటే, ఏమి లేదు అనేసి ఆ లెటర్ ఇలా తీస్తూ ఉంటే గోపికలందరూ వచ్చేసి ఆ లెటర్‌ని లాగేసుకుంటారన్నమాట. ఇది కృష్ణ పంపించాడా మాకు అనేసి ఉత్తరము అనేసి నేను చదివి వినిపిస్తాననేసి అతను తీసే లోపలే అందరూ అది పీకేసుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముక్క పట్టుకొని వెళ్ళిపోయి ఇంకొకళ్ళు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి గట్టి గట్టిగా ఇలా పట్టుకొని అది ఏడ్చేస్తుంటారన్నమాట. కొంతమంది కన్నీళ్లతోటి అది తడిచిపోయి అందులో ఉన్న అక్షరాలన్నీ తడిచిపోయి ఉంటాయన్నమాట. తర్వాత ఇతను అనుకుంటాడు ఉద్ధవ్ ఏంటిది వీళ్ళు ఇంత ఇదిగా ప్రవర్తిస్తున్నారు. మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అనేసి అనుకుంటాడు. తర్వాత మళ్ళీ ఆ ముక్కలన్నీ తీసుకొచ్చి ఉద్ధవ్‌కి ఇస్తాడన్నమాట. ఇచ్చేసి ఇందులో ఏం రాశారో మాకు చదివి వినిపించండి అనేసి అంటాడు. అయితే ఒక్క అక్షరం కూడా కనిపించదన్నమాట. అన్ని వాళ్ళ కళ్ళ నీళ్ళలో అవి తడిచిపోయి పాడైపోయి ఉంటాయన్నమాట అప్పటికే. అయితే ఇంకా సరేలే అనేసి కృష్ణుడు ఈ ఉద్ధవు ఇంకా యశోద దగ్గరికి వెళ్తాడన్నమాట. నందబాబా దగ్గరికి. అయితే నందబాబాని అడుగుతారన్నమాట. ఎక్కడ ఎక్కడ అంటే ఇక్కడ మీరు మీరు ఎలా ఉన్నారు అనేసి అడుగుతారు. నేను కృష్ణుడు పంపించారు నన్ను. కృష్ణుడు మీకు ఇలా చెప్పమన్నారు. అతను అక్కడ కొన్ని పనులున్నాయి అవి చూసుకొని వస్తానని చెప్పమన్నాడు. అప్పటి వరకు మీరు కొంచెం కామ్‌గా ఉండండి. అంటే మీరు జాగ్రత్తగా ఉన్నారా లేదా అని చూసి రమ్మన్నారు అంటే, ఆ! యశోదమయ్య లోపల నుంచి వస్తుందన్నమాట. అంటే వాళ్ళు చెప్తారన్నమాట. నందబాబాకి సరిగ్గా వినిపించదు. కొంచెం గట్టిగా మాట్లాడాలి. అతను కొంచెము ఓల్డ్ ఏజ్‌కొచ్చేసాడు కదా! అని చెప్తారు. అట్లా ఉద్ధవ్ వెళ్లి గట్టి గట్టిగా మాట్లాడుకుంటూ యశోదమయ్య లోపల నుంచి వస్తుందన్నమాట. నేను చెప్పాను గదా! కృష్ణుడు పడుకున్నాడు లోపల. ఇప్పుడే కన్నయ్యని చాలా కష్టంగా అతనికి పడుకోబెట్టాను. మీరెందుకు అలా గట్టిగా అరుస్తున్నారు అంటే, నందబాబా అంటాడన్నమాట. యశోద అతను కృష్ణుడు పంపించాడు. కృష్ణుడు ద్వారక నుంచి ఇతన్ని పంపించాడు. అంటే ఓహ్! కృష్ణుడు ద్వారకలో ఉన్నాడు కదా! కరెక్టే అనేసి అంటుంది. సరే కూర్చో అనేసి ఇంకా వాళ్ళు అతను ఉద్ధవ్ చెప్పే లోపలే వీళ్ళే ఎన్నో చెప్తూ ఉంటారన్నమాట. కృష్ణ ఇలా చేసేవాడు, అలా చేసేవాడు అనేసి ఇంకా నందబాబానేమో వనాల్లోకి తీసుకెళ్ళి కృష్ణ ఇక్కడ ఇలా చేశాడు, ఇలా చేసేవాడు అన్నీ చెప్తూ ఉంటారన్నమాట. ఇంకా అతనికి ఏం చెప్పడానికి ఉండదన్నమాట. వాళ్ళు ఇంత ప్రేమ స్థితిలో ఉన్నారా? కృష్ణుడిని ఇంతలా ఎవరికైనా ప్రేమిస్తారా? అసలు కృష్ణుడే వాళ్ళ జీవితము. అసలు కృష్ణుడు లేకుండా వాళ్ళ జీవితము అంటే వాళ్ళ శ్వాస కూడా ప్రతీదీ శ్వాస కూడా కృష్ణుడు వస్తాడు అనేసి వాళ్ళు బతుకున్నారు. లేకపోతే వాళ్ళు ఎప్పుడో వాళ్ళ ప్రాణాలు పోయేవి. వాళ్ళు కృష్ణుడు ఎలా అయినా తిరిగి వస్తాడు అనేసి ఎదురు చూపులని వాళ్ళు అలా ఉన్నారు అనేసి అంతా చూస్తారన్నమాట. ఇంకా అక్కడ రాధారాణిని కూడా గోపికల్ని కూడా కలవడానికి వెళ్తారన్నమాట. వెళ్తే ఇంకా రాధారాణి కూడా అంటుందన్నమాట. మాకు అంటే అక్కడ రాధారాణి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెట్టుతోటి, పుట్టలతోటి మాట్లాడుతూ ఉంటుందన్నమాట తను. ఒక కదంబ వృక్షము నల్లగా ఉంటుంది కదా! దాంతోటి మాట్లాడుతుంది. ఒక భ్రమరము ఉంటుందన్నమాట. ఆ భ్రమరంతో మాట్లాడుతుందన్నమాట. "నువ్వు కూడా కృష్ణుడిలాగా నల్లగా ఉన్నావు. నువ్వు కూడా మోసగాడివి. కృష్ణుడు కూడా అలాగే మోసం చేసి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా అలాగే చేస్తావు" అనేసి దాంతోటి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఇవన్నీ చూసేసరికి ఉద్ధవ్‌కి ఆహ్, 2 రోజుల్లో తిరిగొస్తాను అంటే నేను వాళ్ళతో సర్ది చెప్పి వస్తాననేవాడు 6 నెలలు పట్టేస్తుందన్నమాట. అవన్నీ చూసేసరికి ఇంకా అతను కూడా లాస్ట్‌కి అనుకుంటాడన్నమాట. అబ్బా! నేను కూడా అసలు నాకంటూ మళ్ళీ ఇంకో జన్మ ఉంటే నేను ఈ గోపికల్లా ఉండి ఈ బృందావనంలో
ఈ వాళ్ళ పాదాల కింద అంటే ఏ మొక్కల్లాగానో లేకపోతే ఆ ఇసుక రేణువులాగానో ఉండాలి నా జీవితము అనేసి ఇంకా వాళ్ళందరికీ ఆ, చెప్పేసి వచ్చేస్తాడనమాట. వచ్చేసి నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను కానీ వాళ్ళు వినే స్టేజ్ లో లేరు అసలు. వాళ్ళు నువ్వు వెళ్ళాల్సిందే కృష్ణ అనేసి చెప్తాడనమాట. ఇంకా జరాసంధుడు ఆ లోపల ఇక్కడ అటాక్ చేయడము, ఇంకా వాళ్ళని జరాసంధుని ఈ రాజకార్యంలో పడి అతను చాలా బిజీ అయిపోతాడు అనమాట కృష్ణుడు. తర్వాత 100 ఇయర్స్ తర్వాత అంటే ఈ ద్వారకలో మళ్ళీ ఆయన పెళ్లిళ్ళు చేసుకోవడము ఇలా ఇవన్నీ జరిగిపోతాయి. 100 ఏళ్ళ తర్వాత అక్కడ కురుక్షేత్రంలో ఒకసారి సూర్యగ్రహణం వస్తుందన్నమాట. సూర్యగ్రహణం వచ్చినప్పుడు కురుక్షేత్రం అనే ప్లేస్ చాలా పవిత్రమైన ప్లేస్ కాబట్టి అక్కడికి వెళ్ళి అందరూ నదీ స్నానం చేయాలి అని చెప్పేసి అందరూ బయలుదేరుతారు అనమాట ద్వారక నుంచి. అనుకోకుండా అక్కడ నుంచి బృందావనం నుంచి గోపికలు ఇంకా యశోద బాబా నంది బాబా యశోదమయ్య వీళ్ళందరూ కూడా వస్తారన్నమాట. అప్పుడు ఇంకా వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటారన్నమాట. ఇక్కడ నుంచి కృష్ణుడు ద్వారకాధీశ అయిపోతాడు. ఆయన ఆ వాళ్ళ భార్యల్ని ఇంకా సోదరి వాళ్ళందరినీ తీసుకొని వెళ్తారన్నమాట. సుభద్రమయ్యని ఇంకా బలరాముడు దేవకి వసుదేవులు అందరూ కలిసి వెళ్తారన్నమాట. ఇంకా అక్కడ కృష్ణుడిని వాళ్ళు చూడగానే ఇంకా కళ్ళెంబడి నీళ్లు గట్టి గట్టిగా ఏడ్చేస్తూ ఉంటారన్నమాట. ఏడ్చేస్తుంటే ఇక్కడ కృష్ణుడు కూడా వాళ్ళని చూసి ఎన్నో రోజుల తర్వాత వాళ్ళందరినీ చూసేసరికి అతన్ని కూడా ఆపుకోలేక ఇంకా అతను అంటే చాలా డీలా అయిపోయి అలా రథంలో కూర్చుండిపోతాడనమాట. ఇంకా బలరాముడు వీళ్ళందరూ కూడా ఏడ్చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళందరికీ ఆ పాతవి అవన్నీ చూసి గుర్తుకొస్తాయి అనమాట. గుర్తుకొచ్చేసి ఇంకా వాళ్ళు తొందరగా వెళ్ళి వాళ్ళని గట్టి గట్టిగా కౌగిలించుకొని వాళ్ళని సారీ. అయితే ఇంకా వాళ్ళందరూ ఒకసారి చూసేసరికి కృష్ణుని చూసేసరికి వెళ్ళి ఇంకా వాళ్ళందరూ ఒకరినొకరు కౌగిలించుకుంటారు. యశోదమయ్య చూసి బాగా ఏడ్చేస్తుందన్నమాట. అతను ఇంకా యశోదమయ్య ఒళ్ళో పడుకొని అమ్మా నువ్వు ఎన్ని రోజుల నుంచి నేను కలుద్దాం అనుకున్నాను, నువ్వు ఎన్ని రోజుల తర్వాత కలిసావు అనేసి ఇంకా వాళ్ళు గట్టిగా ఏడ్చేస్తూ ఉంటాడన్నమాట చిన్న పిల్లవాళ్ళలాగా. ఇంకా బలరాముడు కూడా అలాగే వెళ్ళి వాళ్ళ అమ్మ ఇద్దరు ఒక్కొక్కరి మీద పడుకుంటారన్నమాట. ఇంకా నందబాబాని గట్టిగా కౌగిలించుకుంటారు. ఇంకా గోపికలు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేసి నేను చాలా నేరస్తుని, నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి, అది ఇది నన్ను క్షమించండి అని అడిగే అర్హత కూడా నాకు లేదు అనేసి అంటారన్నమాట. అంటే ఇంకా గోపికలు వీళ్ళందరూ అనుకుంటారు, ఓ ఇతను ద్వారకాధీశ్ కదా, ఇంకా మమ్మల్ని ఏమి గుర్తు పెట్టుకుంటాడు, మర్చిపోయి ఉంటాడు అనేసి అనుకుంటారు. ఆ భావనలో ఉంటారు యాక్చువల్ గా. అయితే ఇంకా కృష్ణుడు అలా అనేసరికి ఇంకా వీళ్ళు కూడా చాలా గట్టిగా ఏడ్చేస్తారన్నమాట. ఏడ్చేసి మా బృందావన కృష్ణుడు ఎప్పుడు మా చిన్ని కృష్ణుడు ఇలాగే ఉంటాడు అనేసి అనుకుంటారు. ఇంకా వాళ్ళు అనుకుంటారు, కృష్ణ నువ్వు ఎన్ని రోజుల తర్వాత చూసాము, కానీ ఇప్పుడు నువ్వు ఎలా అయితే కనిపిస్తున్నావో మాకు ఇలా నచ్చట్లేదు. మేము నిన్ను బృందావన్కి తీసుకెళ్తాము. బృందావనంలో యమున దగ్గరికి తీసుకెళ్లి అక్కడ మళ్ళీ అప్పుడు మనము చిన్నప్పుడు ఎలా అయితే ఆడుకున్నామో, నీవు ఎలా అయితే నెమలి పింఛం పెట్టుకొని వనమాల వేసుకొని మాకు ఎలా అయితే ఫ్లూట్ పట్టుకొని అది అంటే వేణు పట్టుకొని మాకు వినిపించేవాడివి, అలా నువ్వు ఇప్పుడు కూడా మాకు అలా చేయాలి. సో నువ్వు ఇలాగే రథంలో కూర్చో, మేము తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళ వస్త్రాలు ఇంకా వాళ్ళు తలకి కట్టుకున్న రిబ్బన్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని తాడులాగా చేసేసి ఆ రథానికి కట్టేస్తారన్నమాట. కట్టేసి అందులో బలరాముడు ఇంకా సుభద్ర కృష్ణుడి ముగ్గురిని కూర్చోబెట్టి వాళ్ళు బృందావన్కి లాక్కుంటూ వెళ్తారన్నమాట. యాక్చువల్ గా ఇది ఇలా స్టార్ట్ అయింది అనమాట. బృందావన్ యాత్ర అంటే ఈ జగన్నాథ రథయాత్ర అనేది ఇలా స్టార్ట్ అయింది అనమాట. దీని తర్వాత ఇంకా ఫస్ట్ ఇదంతా ఎవరు చెప్తున్నారు అంటే చైతన్య మహాప్రభు చెప్తాడనమాట. ఎవరికి అంటే అక్కడ రాజుకి చెప్తాడనమాట. ప్రతాపరుద్ర అనేసి రాజు ఉంటాడు, ఆ రాజుకి చెప్తుంటాడు అనమాట. అందుకోసమే మనము ఈ గుండిజా మందిరాన్ని మనము క్లీన్ చేయాలి, ఎందుకంటే
జగన్నాథ వస్తున్నాడంటే అది బృందావన్కి ఆయనని బృందావన్కి వస్తున్నాడు అనేసి మనం అలా భావన చేసుకొని ఈ గుండీచా మందిరాన్ని అతనికి వెల్కమ్ చెప్పడానికి చక్కగా మనము నీట్ గా క్లీన్ చేయాలి అనేసి అంటాడు. అంటే తర్వాత బుద్ధ మహారాజ్ అంటాడు, దీనికి మీరెందుకు స్వామి, నేను చేయిస్తాను కదా, నా దగ్గర చాలా మంది సేవకులు ఉన్నారు. అంటే సేవకులతో కాదు, మనమే చేయాలి ఇది. అంటే ఇది చాలా ఎంత పవిత్రమైన సేవ అంటే ఇది ఎవరికి వాళ్ళు వాళ్ళ శుద్ధి హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ఇది చెయ్యాలి అనేసి చెప్తారనమాట. సో హరే కృష్ణ మాతాజీ. సో ఇలా మొదలైందనమాట ఇది. సో ఇంకా ఇది జగన్నాథ్ స్టోరీస్ గురించి ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి, ఆయన చేసిన లీలలు ఇవన్నీ గురించి అనిత తోట మాతాజీ చెప్తానన్నారు. సో టు అనిత మాతాజీ, నేనేమైనా తప్పులు చెప్పుంటే నన్ను క్షమించండి. ఏదైనా బాగా చెప్పుంటే కనుక అదంతా గురు పరంపరలో మన సీనియర్ డివోటీస్ నుంచి తీసుకున్నాను. అనిత మాతాజీ ఇవాళ ఫస్ట్ క్లాస్ అన్నది, సో తనకి వెల్కమ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, గురువులకు ప్రభువులకు మాతాజీలకు అందరికీ దండవత్ ప్రణాం. హరే కృష్ణ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం శ్రీ జగన్నాథాయ తే నమః. మాతాజీ చక్కగా చెప్పారు. కృష్ణ లీలలు కృష్ణ బుక్ లో చదివాము ఇవన్నీ. అసలు ఈ లీలలన్నీ మనం స్టార్ట్ చేసే ముందు నా జీవితంలో జరిగిన లీలలు నేను చెప్దాం అనుకుంటున్నానండి. మా కూతురికి పెళ్ళయి 5 years అయినా ఇంకా అంటే ఇష్యూ ఏం లేదు. నాకు మనసులో ఉండేది ఇంకా మనవరాలు రావాలి అని ఉంటుంది కదండి. అయితే ఇలా అప్పుడు నేను ఇంకా కృష్ణ చైతన్యంలోకి రాలేదు, ఇస్కాన్కి అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళము. అయితే ఒకసారి ఇలా రథయాత్రకి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ రథం పై నుంచి స్వీట్స్ పళ్ళు వాళ్ళు ఎగరేస్తుంటారు, వేస్తుంటే మనం పట్టుకుంటాం. అలా పట్టుకున్నాను నేను ఒక స్వీట్, ఒక పండు, అది నాకు అది జామకాయనో సంత్రానో నాకు గుర్తులేదండి. ఒక స్వీట్ తీసుకుని వచ్చి నేను మా అమ్మాయికి ఇచ్చాను. అప్పుడు మా అల్లుడు అన్నాడు, మా అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పుడు ఇస్తే, ఇది తింటే ఏమవుతుంది అని అన్నాడు. నేనేం అనలేదు, మనసులోనే అనుకున్నాను స్వామి నీ దయ అని. నిజంగా ఒక 2 months లో మా పాప గుడ్ న్యూస్ చెప్పింది. ఇంకా నాకు మనవాడు పుట్టాడండి. ఇప్పుడు అబ్బాయి 8 years ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా 2 years బ్యాక్ మా స్కూల్లో ఇద్దరు టీచర్స్ వచ్చారు. వాళ్ళకు కూడా అంతే కొంచెము ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అన్నారు వాళ్ళు ఇట్లాగే మాటల్లో. 2 years నుంచి పెళ్ళయి 2-3 years అయ్యింది. ఒక ఆమెకైతే అసలు అబార్షన్స్ అట్లా అవుతున్నాయి అని అట్లా చెప్పింది. అప్పుడే రథయాత్ర వచ్చింది. రథయాత్ర వస్తే నేను అలాగే ఆ స్వీట్ తీసుకొచ్చి ఇచ్చాను. ఇస్తే నిజంగానండి, అంటే ఒక ఆమె మాత్రం అబార్షన్ అయ్యి సెకండ్ టైం మళ్ళీ కన్సీవ్ అయ్యింది. ఇంకొక ఆమె ఇంకా ఏం అవ్వట్లేదు. అయితే నేను తీసుకొచ్చి ఇచ్చాను వాళ్ళిద్దరికి, చూడండి మంచిగా మొక్కి తీసుకోండి అని చెప్పేసి నేను ఇస్తే, నిజంగానండి, నిజంగా చెప్తున్నాను నేను, ఈమెకి మంచిగా డెలివరీ అయ్యింది, బాబు పుట్టాడు. ఇప్పుడు మొన్న 1 year అయింది ఆ బాబుకి. ఇంకొక ఆమెకు కూడా అంతే, మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆమెకు కూడా బాబు పుట్టాడు. అలా అసలు జగన్నాథుడు ఇంకా ఎన్నో చిత్ర విచిత్ర లీలలు ఇంకా చేస్తున్నాడు. జగన్నాథుడు ఉన్నాడు అని అనడానికి పెద్ద నిదర్శనమే నా లైఫ్ లో జరిగిన ఈ లీలలండి. ఇప్పుడు మనం జగన్నాథ మందిరాన్ని గురించి మనం తెలుసుకుందాము. శ్రీ జగన్నాథ మందిరానికి శ్రీ క్షేత్రము, శ్రీ మందిరము అని అంటారు. శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మీ అమ్మవారు ఈ క్షేత్రానికి ఆధిపత్యం వహించారు. ఆమె పర్మిషన్ లేకుండా స్వామివారి రథము ముందుకు కదలదు. స్వామివారి మూర్తిని మదనమోహన అని అంటారు. జగన్నాథ వేదికను, శ్రీ జగన్నాథ వేదికను రత్నవేది అని, గుండీచా వేదికను మహావేది అని అంటారు. శ్రీమందిరానికి 4 ద్వారాలు ఉంటాయి. ఒకటి సింహద్వారం, అశ్వద్వారం, వ్యాఘ్రద్వారం, హస్తిద్వారం. సింహద్వారానికి 2 సింహాలు ఉంటాయి. ఆ సింహాలు మోక్షానికి ప్రతీక. అశ్వద్వారం కామానికి, కామం అంటే కోరికకు ప్రతీక. అండ్ వ్యాఘ్రద్వారం ధర్మానికి, హస్తిద్వారం అర్థానికి ప్రతీక. మందిరంలో అడుగు పెడితేనే
ధర్మార్థ కామ మోక్షాలు లభిస్తాయి అని అంటారు. జగన్నాథ స్వామి సింహద్వారం గుండానే బయటికి వస్తారు, లోపలికి వెళ్తారు. మనం ఈ చతుర్విధ పురుషార్థాల కోసం భగవంతుని సరైన భక్తులు ఈ చతుర్విధ పురుషార్థాల కోసం భగవంతుని ఆశ్రయించరండి. అసలు శుద్ధ భక్తులు భగవంతుని అనన్య ప్రేమయుత సేవనే కోరుకుంటారు. జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్య దాస్ అని పంచమ పురుషార్థమైన ప్రేమ కోసమే భగవానుని మనం ఆశ్రయించాలి. ఈ 4 ద్వారాల్లోంచి ఎక్కడి నుండి వెళ్ళినా కేవలం మనకు నిస్వార్థ ప్రేమ, భగవంతుని నిస్వార్థ ప్రేమనే కనిపిస్తుంది. ఈ సింహద్వారం బయట గరుడ స్తంభం ఉంటుందండి. సో ఇప్పుడు గుండిచా మందిరం గురించి తెలుసుకుందాం. గుండిచా మందిరం అన్నారు కదా మాతాజీ. ఇప్పుడు గుండిచా ఎవరు అంటే, గుండిచా ఇంద్రద్యుమ్న మహారాజు గారి ధర్మపత్ని. ఇంద్రద్యుమ్న మహారాజే కారణం కదండి ఈ కలియుగంలో మందిరం రావడానికి. ఆయనకి కలలో కనిపించి ఇలా చెయ్యాలని చెప్పారు కదా, అవన్నీ నిన్న మనం తెలుసుకున్నాం కదా, మా మాతాజీ చెప్పారు. సో అలా 3 వరాలు కోరుకున్నారు కదా. మూడు వరాలు ఏంటంటే, ఒకటి ఆయన చెయ్యి తడి ఆరకముందే మళ్ళీ ప్రసాదాలు నివేదించాలని, మళ్ళీ రెండవది భక్తులకి ఎప్పుడూ దర్శనం కలిగించాలని, మూడవది వాళ్ళకి సంతానమే వద్దనుకున్నారండి. చూడండి అసలు ఎందుకంటే సంతానం కలిగితే ఆ సంతానానికి సంతానం కలిగితే ఈ గుడి మా తాతగారు కట్టించారండి, మా నాన్నగారు కట్టించారండి, వాళ్ళకి నా అని అహం పెరుగుతుందని వాళ్ళు అనుకున్నారు. అందుకే అసలు సంతానమే వద్దనుకున్నారు. అప్పుడు స్వామి గుండిచా వైపు చూశారు. గుండిచా ధర్మపత్ని కదండి, భర్తను అనుగమిస్తుంది కదా, కనుక ఆమె స్వామి ఒకటి కోరుకున్నారు. నీకేం కావాలి తల్లి అని ఇలా చూస్తే స్వామి నాకు ఏమీ అవసరం లేదు, కానీ నాకు కొన్ని రోజులన్నా నా కుమారునిగా నిన్ను చూసుకుని నీకు సేవలు అందించాలి, నీకు నైవేద్యం సమర్పించాలి అని నా కోరిక స్వామి అని చెప్పిందంట. అప్పుడు స్వామి రథయాత్ర కోసం మందిరం వెలుపలికి ఎప్పుడు వస్తానో అప్పుడు 9 రోజులు నీ సేవలు అందుకుంటానమ్మా, నీ నైవేద్యాలు నేను స్వీకరిస్తాను అని చెప్పారంట. ఇలా ఎన్నో చిత్ర విచిత్ర లీలలు ఈనాటికి జరుగుతూనే ఉన్నాయి. అసలు అది జగన్నాథ మందిరము సాక్షాత్తు ద్వారక అని, గుండిచా మందిరానికి ఇంకా బృందావనానికి అసలు భేదమే లేదు. బృందావనం ఏంటంటే యద్దేవకీ సుత పదాంబుజ లబ్ధ లక్ష్మి అంటారు. అంటే దేవకీ సుతుడైన శ్రీకృష్ణ భగవానుడి పాద పద్మాలు, ఐశ్వర్యానికి నిలవులైన పాద పద్మాలు ఆ బృందావనంలో నడయాడాయి కదండి. ఆ బృందావనం ఈ భూలోకంలో ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులము. ఇంకా ప్రసాదం గురించి అయితే మనం అసలు ఎన్నో లీలలు ఉన్నాయి ప్రసాదం కోసం. చెప్పన్ భోగు ప్రసాదం వడ్డిస్తారు. అసలు ఎన్ని లక్షల వేల మంది వచ్చినా ప్రసాదానికి అసలు లోటే ఉండదంట. గిన్నెలు ఎప్పుడూ ఖాళీ అవ్వమంట. ఒక్కొక్క రోజు 1,00,000 మంది వచ్చినా వాళ్ళందరికీ ఆ ప్రసాదాలు సరిపోతాయంట. అంతమంది అక్కడ ప్రసాదాలు తింటున్నా ఒక్క చీమ గాని ఈగలు గాని కనబడవు. ఎంత శుచి శుభ్రత పాటిస్తారంటే అసలు నిజంగా. అసలు ఇంకా ఇంకేంటంటే జగన్నాథ స్వామికి ప్రసాదం నివేదన చేసిన తర్వాత పార్వతీదేవికి కూడా ప్రసాదం నివేదిస్తారంట. పార్వతీదేవిని అక్కడ విమలాదేవి రూపంలో కొలుస్తారంట. అది ఎందుకంటే నారాయణి కదండి, విష్ణుమూర్తి నారాయణ, పార్వతీదేవి నారాయణి. సో ఒక రోజు అయితే ఆయన ప్రసాదము కైలాసానికి కూడా వెళ్తుందంట. ఒక రోజు పార్వతికి ఆ కైలాసంలో ప్రసాదం దొరకలేదు, అందరూ తినేశారు. ప్రమద గణాలు, గణపతి, కుమారస్వామి అందరూ తినేశారు, పార్వతికి దొరకలేదు. అదే స్వామి వారికి చెప్పింది పార్వతి, స్వామి నాకు ప్రసాదం దొరకలేదు అని. అప్పుడు స్వామివారు అన్నారంట, అమ్మా నాకు నివేదన చేసిన తర్వాత నీకు నివేదించి తర్వాతనే ఆనంద్ బజార్కి భక్తుల కోసం ప్రసాదాలు ఆనంద్ బజార్కి వెళ్తాయి అని ఆమెకి వరం ఇచ్చారంట. అంత గొప్ప
విశేషం ఉందండి ఆ ప్రసాదానికి. అసలు ఎంతో మంది భక్తులు ఆ ప్రసాదం తిని ఎంతో తరించారు అసలు. మనం ఇప్పటికీ అసలు ఆనంద్ బజార్కి వెళ్తే ఎంత బాగుంటాయో అసలు. దాంట్లో కిచిడి, ఇంకా ఎన్నెన్నో కూరగాయలు కూడా అంటండి. కూరగాయలు కూడా అన్ని ఇక్కడ పండే కూరగాయలే వడ్డిస్తారంట, తయారు చేస్తారంట. అంటే కొన్ని కూరగాయలు టమాటో, పొటాటో అవి మన దేశానికి కావంట, బయట నుంచి మనం తెచ్చుకున్నామంట. ఆ కూరగాయలు వండరంట ఇక్కడ. సో అన్ని ప్రత్యేకతలు, అన్ని విశిష్టతలు అక్కడ ఉన్నాయండి. ఇప్పటికీ అసలు ఎప్పటికీ అవి 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 చెక్కు చెదరకుండా అలాగే ఉండాలి. అందుకే నిన్న ప్రభుజీ చెప్పారు కదా, రామానుజాచార్యుల వారు వచ్చి ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు నిర్వహిస్తా అన్నా కూడా స్వామి కళలో, రాజుగారికి కళలో కనిపించి, వద్దు, నాకు నా పాండాలు ఎలా చేస్తున్నారో నాకు అదే నచ్చుతుంది అని చెప్పారంట. సో ఆయనకి సుప్రభాత దర్శనం దగ్గర నుంచి ఇంకా దర్శనం కోసం అడిగారు కదా ఇంద్రద్యుమ్న మహారాజు. దర్శనం కూడా ఎలా 22 గంటల దర్శనం జరుగుతుందండి. దర్శనం లభిస్తుంది మన భక్తులకి. అసలు మనం ఎంత పుణ్యం చేసుకున్నామో అసలు. ఆయన అలంకారం చేసుకునేటప్పుడు కూడా మనకి దర్శనం ఇస్తారు. అంటే చూడండి, అలంకారం చేసుకున్నప్పుడు ఏ మందిరమైనా మూసేసిస్తారు. అంటే ఆయన ఏమనుకుంటారంటే, అలంకారం టైంలో ఎందుకు నేను భక్తులకి దర్శనం ఇవ్వకుండా ఉండాలి అని అలంకారం టైంలో కూడా దర్శనం ఇస్తారు ఆయన. అంటే 2 గంటలు మాత్రమే, 22 గంటలు దర్శనం ఇస్తారు. అంటే 2 గంటలు మాత్రమే ఆయన గుడి తలుపులు మూసేస్తారు. అది కూడా దేనికి? దేవతలు సేవించుకోవడానికి. ఆ టైంలో దేవతలు వచ్చి సేవించుకుంటారంట. సో ఇలా అలంకారం టైంలో కూడా ఎందుకు ఇలా తెరిచి ఉంచుతారు అంటే, మనమేం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం ఇప్పుడు మన ఇంటికి కూడా చూడండి, మన ఆత్మీయులు, మన దగ్గరి బంధువులు వచ్చినప్పుడు మనం బయట రూమ్ లో కూర్చోబెట్టాం కదండి, లోపలికి రమ్మంటాం. మనం ఏం పని చేస్తున్నా సరే లోపలికి రండి అని లోపల కూర్చోబెట్టి మాట్లాడుకుంటాం. అంత ఆత్మీయంగా ఉంటాం. సో అలాగే భగవంతునికి మనం అంత ఆత్మీయులం. కానీ మనం చూడండి, మనం ఈ భౌతిక విషయాల్లో పడి అసలు నామమాత్రంగానే భగవంతుని, అంటే నేను అలాగే మన కోరికల కోసమే భగవంతుని దగ్గరికి వెళ్తున్నాం. కానీ ఆయన చూడండి, ఆయన మన దగ్గరికి వస్తున్నాడు. మీరే నా దగ్గరికి, నేనే మీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి ఆయన రథంలో కదిలి వస్తున్నాడు ప్రతి సంవత్సరం. ఆ ఒక్క రోజే మనము ఆయన మీద ప్రేమ పెంచుకోవడం కాదండి, ఆ రోజు నుంచి కనీసం ఆ రోజు నుంచి అయినా మొదలైపోయి ఆయన ప్రేమని మనం ఆస్వాదిస్తూ మనమన్నా కొంచెం ఆ ప్రేమని మనము వేరే వాళ్ళలో ఇంకా భగవంతునికి సేవ చేసుకుంటూ మనం తరించాలని మనము ఆయనని ప్రార్థించాలి ఆ రోజు, ఆ రథం లాగుతూ. ఇంకా అసలు ఈ రథయాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దక్షిణాయన పుణ్యకాలం స్టార్ట్ అయ్యే సమయంలో. అసలు దక్షిణాయన పుణ్యకాలం చాలా పవిత్రమైన కాలం అని అంటారు. ఎందుకంటే ఆ సమయంలో విష్ణుమూర్తి యోగ నిద్రలో వెళ్తారు. అంటే మనలాంటి నిద్ర కాదు కదండి. యోగ నిద్ర అంటే ఆయన యోగ ముద్రలో మన మనస్సులోకి చూస్తారంట. ఈ 4 నెలలు నా భక్తులు నన్ను ఎంతగా కొలుస్తున్నారు, ఎంత ప్రేమతో, ఎంత భక్తితో. యద్భావం తద్భవతి. ఆయన ఏమీ చూడరండి, ఎన్ని సంహారాలు ఇస్తున్నారు, ఏమి పెట్టి పూజలు చేస్తున్నారని చూడరంట. ఆయన ఎంత భక్తితో చేస్తున్నాము అనే చూస్తారంట. ఇంకా ఆయన రథాల గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. రథాలు, శ్రీ జగన్నాథ రథం పేరు నందిఘోష అంట. అది అతి పెద్ద రథం. దానికి 16 చక్రాలు ఉంటాయి. ఇంకా ఎరుపు రంగులో ఉంటుంది. ఆ రథం పైన జెండా పేరేంటి? త్రైలోక్య మోహిని. దాని ఎత్తు 45 అడుగులు. దానికి చిహ్నం ఏంటి? గరుడ పక్షి దాని చిహ్నం. ఇంకా 4 తెల్ల గుర్రాలు ఉంటాయంట. ఆ గుర్రాల పేర్లు శంఖ, బలహక, శ్వేత, హరిదశ్వ. అండ్ ఆ రథ సారథి ఎవరు? దారుక. కృష్ణ సారథి కూడా శ్రీకృష్ణ భగవాను సారథి. అంటే శ్రీకృష్ణ సారథి శ్రీకృష్ణ భగవానునికి, జగన్నాథునికి, శ్రీ చైతన్య మహాప్రభుకి అభేదం కదండి. సేయి కృష్ణ, సేయి జగన్నాథ్, సేయి గౌరచంద్ర అని అంటాం కదా. అలా రథసారథి దారుక. అండ్ బలభద్ర స్వామి రథం పేరు తాళధ్వజ. ఆయన జెండా పేరు ఏంటంటే ఉన్మాని. దానికి 14 చక్రాలు ఉంటాయంట. ఆకుపచ్చ, నీలం, ఎరుపు 3 రంగులు ఉంటాయి.
ఆయన దాని ఎత్తు 44 అడుగులు. దాని చిహ్నము తాటి చెట్టు అండ్ నాగుపాము. బలభద్ర అంటే ఆయన శేషసాయి కదండి. రంగు ఆకుపచ్చ, నీలం అండ్ ఎరుపు. ఆయన ఆ రథానికి 4 నల్ల గుర్రాలు ఉంటాయి. అంటే నలుపు అంటే బలభద్రుడు గురుతత్వం కదండి. అందుకే మనలోని నల్లని దుర్గుణాలని తీసివేయాలనేసే నల్లని గుర్రాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఆయన సారథి ఎవరు అంటే మాతలి. ఇంకా సుభద్రాదేవి రథం పేరు దర్పదళన. 12 చక్రాలు ఉంటాయి అండ్ ఎరుపు నలుపులో ఉంటాయి. ఆయన జెండా పేరు నాదంబిక. చిహ్నం కమలం పువ్వు. రంగు ఎరుపు అండ్ నలుపు. ఎత్తు 43 అడుగులు. 4 గుర్రాలు ఉంటాయి. దానికి రథసారథి ఎవరనుకుంటున్నాము? స్వయంగా అర్జునుడే. సో భగవంతుడు స్వయంగా రథంపై భక్తుల మధ్యకు వచ్చి దర్శనం ఇచ్చే పండుగనే ఈ జగన్నాథ పండుగ. రథము మానవ భౌతిక శరీరానికి ప్రతీక. దాని లోపల ఉన్న దైవం ఆత్మ. రథాన్ని లాగడం అనేది ఆత్మను అజ్ఞానం నుండి ఆధ్యాత్మిక జ్ఞానోదయం వైపు నడిపించడానికి సూచిస్తుంది. కుల, మత, సామాజిక, వర్గ, హోదా భేదం లేకుండా లక్షలాది మంది రథాన్ని లాగుతారు. శ్రీ జగన్నాథుని పవిత్ర తాళ్లను లాగడం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. ఆ రథం లాగితే మన గత పాపాలను, మన కర్మ భారాలను శుద్ధి చేసి మనకి జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుండి ముక్తి పొందుతామని అంటారండి. అంటే మన హృదయ గ్రంథిని విచ్ఛేదనం చేస్తుందన్నమాట ఆ రథం లాగితే. అంటే మన హృదయంలో 3 గ్రంథులు ఉంటాయి: బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. బ్రహ్మ గ్రంథి అంటే మన శరీరంలోని మమకారము, మెటీరియల్ డిజైర్స్ వాటిని తొలగిస్తుంది. విష్ణు గ్రంథి అంటే అహంకారము. రుద్ర గ్రంథి మనకు ఆధ్యాత్మిక అహంకారం కూడా ఉంటుంది, నాకు అన్ని తెలుసు, నేను జ్ఞానిని అని. ఈ 3 అహంకారాలని, ఈ 3 హృదయ గ్రంథిని విచ్ఛేదనం చేస్తుంది ఆ రథం లాగినందువల్ల. ఇంకా ఈ రోజు భక్తి వినోద ఠాకూర్ గారి తిరోభావ దినోత్సవం గురించి మార్నింగ్ హిస్ గ్రేస్ గోవర్ధన్ ప్రభు చాలా బాగా చెప్పారు. అంటే భక్తి వినోద ఠాకూర్ని 7వ గోస్వామి అని కూడా చెప్పారు కదండి. అయితే ఆయన ఏంటి, ఆయన గొప్పతనం అంతా చెప్పారు. ఇంకా ఆయనకి మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి పుత్రులు కావాలి, తన కృష్ణ చైతన్యాన్ని ముందుకు నడిపించడానికి అని భగవానుని కోరుకుంటే ఆయన జన్మించారు కదా. సో అయితే ఒకసారి రథయాత్ర అప్పుడు రథం వాళ్ళ ఇంటి ముందుకు వచ్చేసి ఆగిపోయిందంట. ఎంతమంది ఎన్ని ఏనుగులను తీసుకొచ్చి దాన్ని కదిలించాలని చూసినా కదలలేదంట ఆ రథం. అప్పుడు అది భక్తి వినోద ఠాకూర్ ఏం చేశారు, ఆ అబ్బాయిని తీసుకుని రథం ముందుకెళ్ళి స్వామికి దండం పెట్టగానే స్వామికి భక్తి వినోద ఠాకూర్ మెడలో పూమాల పడిందంట. అంటే స్వామి ఆశీర్వదించారు, నా కోరిక నెరవేర్చారు, స్వామి ఆశీర్వదించారు, నాకు ఇలాంటి అబ్బాయిని ఇచ్చారు అని ఆయన అనుకున్నాడంట భక్తి వినోద ఠాకూర్. ఇంకా మన చైతన్య మహాప్రభువు కూడా చైతన్య మహాప్రభు లీలలు చాలా ఉన్నాయి ఇక్కడ. చైతన్య మహాప్రభు వాళ్ళ అమ్మగారు ఆదేశం ప్రకారం చాలా కాలం జగన్నాథపురిలోనే ఉండేవారు. ఆయన గంభీరాలోనే ఎక్కువ సమయం గడిపేవారు. చైతన్య మహాప్రభు గరుడ స్తంభం దగ్గర నిలబడి కృష్ణ ప్రేమ భావంతో, కృష్ణ తన్మయంతో అశ్రుధారలు కారుస్తుంటే అది లోపల ఉన్న మూర్తి జగన్నాథ మూర్తికి అభిషేకం జరిగేదంటండి. అంతలా ప్రేమ తన్మయత్వంతో ఆయన కీర్తన చేసేవారంట మహాప్రభు ఉన్నప్పుడు చాలా బాగా జరిపించారు అది జగన్నాథ రథయాత్ర. ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి అందరూ నర్తకులు, గాయకులు వచ్చేవారు. స్వర్గం భూమికి దిగి వచ్చిందా అన్నంత మంచిగా రథయాత్ర జరిపించేవారు, సంకీర్తన చేసేవారు. సంకీర్తన అంటే ఏంటి? సంఘ కీర్తన అంటే సంఘంగా, అంటే అసోసియేషన్ గా. చూడండి, ఏదైనా మనం ఇంట్లో కూర్చొని ఒక్కరమే చేసుకుందామంటే మనకు కాన్సన్ట్రేషన్ రాదు.
అదే మనం గుడిలో కూర్చుని లేకపోతే ఎవరి ఇంట్లో అయినా మనం కీర్తన చేసామనుకోండి, ఎంత ఎంత మంచిగా మనకి కాన్సన్ట్రేషన్ వస్తుంది, ఎంత బాగా భక్తి తన్మయత్నంలో అసలు మనకు కథ ప్రభుజీలు మనకి మాతాజీలు మనకు కథ చెప్తుంటే అసలు మనం దాంట్లో లీనమైపోతాం ఆ కథల్లో. అసలు అలాగే మనం భక్తిలో వృద్ధి చెందుతాం. అందుకే సంకీర్తన సంకీర్తన లేదనుకోండి, అసోసియేషన్ లేదంటే అది ఏదో సంకీర్తన అయిపోతుంది. నేను ఇంకా చెప్దాం అనుకున్నా కానీ 9 అయిపోయింది. నేను ఇంతవరకు ఇంకా ఉంది చెప్పడానికి, కానీ 9, 10 అయిపోయింది. అందుకోసం ఇంకా నేను చాలిద్దాం అనుకుంటున్నాను. ఓకేనా అండి? ఇంకేమైనా లీలలు చెప్పమంటే చెప్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా చెప్పమంటారా మాతాజీ? 9, 10 అవుతుంది కదా, అందుకోసమే. ఏదైనా లీలా ఉంటే చెప్పండి మాతాజీ. ఇంకో జగన్నాథ్ ఏమంటారు మాతాజీ? కంటిన్యూ చేయమంటారా? 9, 10 అయింది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఒక స్టోరీ ఉంటే చెప్పండి. ఒక స్టోరీ ఉంటే చెప్పండి మాతాజీ, అప్పుడు క్లోజ్ చేద్దాం. ఓకే. అది ఒక 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 పరమ భక్తుడు ఉండేవాడంట, బంధు మహంతి అని అనేసి. ఆయన చాలా కటిక పేదరికంలో అనుభవిస్తున్నాడు. అసలు తినడానికి ఇంత చిన్న గింజ అయినా లేదు. అంత పేదరికం అనుభవిస్తుంటే ఒక రోజు అయినా సరే ఆయన భగవంతుని మీద భక్తి ఇంకా నమ్మకం వదలలేదు. ఒక రోజు ఏం చేశారంటే నిరాశ వదలలేదు, నిరాశ చెందలేదు. ఎప్పుడు మనకు జగన్నాథుడు తప్పకుండా మనల్ని ఆదుకుంటాడు అని చెప్పేసి జగన్నాథపురికి వెళ్దాము అని వాళ్ళు బయలుదేరారు. బయలుదేరి జగన్నాథపురికి వచ్చే టైంకి ఏంటంటే ఆలయ ద్వారాలన్నీ మూసేశాయి, అందరూ పడుకున్నారు, మధ్యరాత్రి అయింది. అప్పుడు ఇంకా వాళ్ళు అలాగే ఆ రోజు కూడా ఆకలి కడుపుతో భార్య భర్త పిల్లలు అలాగే పడుకున్నారంట ద్వారం బయట. పడుకుంటే జగన్నాథ స్వామి చూశారు. అయ్యో ఏంటి వీళ్ళు నా దగ్గరకు వచ్చి ఆకలితో పడుకున్నారు అని చెప్పేసి తొందరగా తన దగ్గర ఉన్న బంగారు పళ్ళని తీసుకుని వాళ్ళకి అన్ని భోగా మొత్తం అంతా అరేంజ్ చేసేసి తీసుకొచ్చి ఒక సన్యాసి రూపంలో తీసుకుని వచ్చి వాళ్ళని లేపి ఇది తినండి అని చెప్పేసి పెట్టేసి వెళ్ళిపోయారంట. అప్పుడు వాళ్ళు అది తినేసి పడుకున్నారు అందరు సంతోషంగా. పడుకుంటే తెల్లారి వచ్చి ఆ పూజారులు అందరు చూసేసి ఏంటి బంగారు పళ్ళ మాయమైపోయింది స్వామిది అని ఊరంతా వెతికిస్తే అక్కడ వాళ్ళ దగ్గర అక్కడే ఉంది. అప్పుడు ఆయనని తీసుకెళ్లి వాళ్ళు చెరసాలలో పెట్టేశారంట, బంధు మహంతిని చెరసాలలో పెడితే అప్పుడు స్వామి వారికి ప్రధాన ఆలయ పూజారికి కళ్ళలో కనిపించి ఆయన నా భక్తుడు, నేనే ఆయనకి తీసుకెళ్లి పెట్టాను, ఆయనను ఎందుకు మీరు చెరసాలలో వేశారు అని అనేసి చెప్తే అప్పుడు వాళ్ళు వెళ్ళి ఆయనకి చెరసాలలోంచి ఆయనని విడిపించి మా తప్పైంది మమ్మల్ని క్షమించండి అని ఆయనని బయటికి తీసుకుని వచ్చారంట. ఈ లీల నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కరామాయి కిచిడి అయితే చాలా ఫేమస్ కదా. ఆమె పెసరపప్పు ఉడికించి పెసరపప్పులో మిరియాలు, ఉప్పు, బియ్యం, పెసరపప్పు, మిరియాలు, ఉప్పు, కొబ్బరి, బెల్లం ఇవన్నీ వేసి వండేదంట. ఒకరోజు ఆమె కిచిడి, ఆమె ఎంత అశుభ్రతతో కిచిడి చేసినా స్వామివారికి అంటే ఆమె భక్తిని చూశాడు కానీ ఆమె అశుభ్రత అదంతా చూడలేదు. ఆమె ఎంత భక్తితో ఎంత ప్రేమతో పెడుతుంది అని రోజు వచ్చి ఆయన తినేవాడంట. కిచిడి రెడీ అవ్వగానే స్వామి రా వచ్చి తిను అంటే వచ్చి తిని వెళ్ళిపోయారు. మళ్ళీ అదేంటి మందిరంలో మళ్ళీ ఆయనకి చెప్పండి పోగు పెడతారు అని అనేసి. అలాగే ఒక రోజు ఏమైందంట అంటే ఆయన కరామాబాయి కళలో కనిపించి, అమ్మ నాకు కడుపు భారంగా ఉంది, ఏమేమో తినేసాను, కడుపు నొప్పిగా ఉంది, నువ్వు నాకు కషాయం చేస్తావు కదా, నాకు కషాయం ఇవ్వు అని అన్నాడంట కళలో. ఇంకా అప్పుడే లేచి ఆమె వేపాకులు అవన్నీ తీసుకుని వచ్చి కషాయం నూరి తీసుకుని గుడికి వెళ్ళిందంట. నా స్వామి ఇలా నా కళలో వచ్చాయంటే ఎవరు నమ్ముతారు ఆ కరామాబాయిని? ఎవ్వరు నమ్మరు. అదేం లేదు, నువ్వేదో మాట్లాడుతున్నావు అసలు అని ఆమెను వెళ్ళగొట్టేశారంట. అప్పుడు మళ్ళీ స్వామి నిజంగానే అవును ఆమె నా భక్తురాలు, నేనే అడిగాను ఆమెని పిలవండి,
మీరు ఆమెను తీసుకుని రండి, నాకు ఇవ్వండి అంటే ఇంకా అప్పటి నుంచి ఆమె ఆ కషాయం రోజు ఇస్తారంట అసలు. అది కూడా ఒక ఒక లీల ఉందండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 జగన్నాథుడి లీలలు అసలు తరగనివి. హరి హరే బోల్ కృష్ణ. మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. హరి బోల్ మాతాజీ.